హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికైతే చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ని అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వీడియోలో చూశారు కదా, మనమైతే వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఇలా మనము వీక్లీకి సరిపడా కొత్తిమీరని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా తెచ్చుకునేటప్పుడు మనకైతే ఇందులో మనము 1 వీక్ వరకు అయితే దీన్ని స్టోర్ చేయాలంటే ఎలా అనేసి చూద్దాము. మనము ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఈ విధంగా మనకి తొందరగా అయితే పాడైపోతుంది. ఒక 2-3 డేస్ వరకు అయితేనే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా సరే. ఆ విధంగా కాకుండా మనము ఒక 1 వీక్ వరకు లేకపోతే ఒక 10 డేస్ వరకు మనం దీన్ని ఏ విధంగా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా అయితే మనము తెచ్చినప్పుడు కొత్తిమీర మొత్తాన్ని ఈ విధంగా తీసుకొని దీంట్లో ఏదన్నా మనకి ఆకు అనేది కొంచెం పండిపోయిన ఆకు కానీ పాడైపోయిన ఆకు కానీ ఉంటుంది కదా, అది మొత్తం కూడా తీసి పక్కనైతే పెట్టేసుకొని ఫ్రెష్గా ఉన్నదంతా కూడా ఒక పక్కనైతే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మనము వేస్ట్గా వాటర్ బాటిల్తో తాగేసి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసే వాటర్ బాటిల్ని మనం ఇక్కడ చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ కింద భాగంలో మనము సగం మధ్యలోకి అయితే చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పూర్తిగా కట్ చేయకుండా మీరైతే ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఈ బాటిల్ని అయితే మీరు ఈ విధంగా కట్ చేయండి. మొత్తం కూడా కట్ చేయొద్దు. ఇక్కడ అడుగు భాగం కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకొని మీరు ఈ విధంగా వాటర్ బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాటిల్ మనము క్యాప్ అనేది ఓపెన్ ఇట్లా ఈ విధంగా అయ్యేటట్టుగా మనమైతే ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వాటర్ బాటిల్ అడుగు భాగంలో సగం వరకు అయితే నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక వాటర్ బాటిల్లో మనము వాటర్ ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో మనము కొత్తిమీరను అయితే ఎక్కడ కూడా కట్ చేయకుండా మనము ఇక్కడ వేర్లతో సహా మనమైతే ఈ కొత్తిమీరను అయితే ఈ వాటర్ బాటిల్లోకి అయితే ఈ విధంగా పెట్టేసేయండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాటిల్ పైన వరకు మీరు కొత్తిమీర మొత్తం కూడా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో అయితే దీన్ని ఈ విధంగానే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేయడం వల్ల మనకి ఈ కొత్తిమీర అనేది మనకి తొందరగా వాడిపోకుండా పాడవకుండా మనకి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మనకి ఫ్రెష్గా అయితే ఉంటుంది ఈ కొత్తిమీర. మీరు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇలా వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము. యూజ్ చేసేటప్పుడు ఈ సమ్మర్లో మనం ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టుకోవడానికి ఇలా వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. చేసే కొంది ఇది మనకి ఈ బాటిల్స్ అనేది మనకి కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలా స్మెల్ వచ్చేటప్పుడు మీరు ఈ బాటిల్ని క్లీన్ చేయాలి అంటే ఇందులోకి కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని ఇందులో ఒక నిమ్మ చెక్కనంతా సగం వరకు మీరు నిమ్మ చెక్కని పిండేసుకొని దీంట్లోకి వేసేసుకొని నిమ్మ చెక్కని చూసారు కదా, ఈ బాటిల్ క్యాప్ అయితే ఈ విధంగా క్లోజ్ చేసుకొని మీరు ఈ బాటిల్ని అయితే ఈ విధంగా షేక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ బాటిల్ని మీరైతే ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ బాటిల్ మీరు నీట్గా వాటర్ తోటి వాష్ చేయండి. దీంట్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ మొత్తం కూడా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. మనకి దీంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు ఎన్ని వాటర్ బాటిల్స్ అయినా సరే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. మనకి దీంట్లోకి చేతులు పట్టవు అనుకుంటూ ఉంటాం కదా, అలా ఏమి ఇబ్బంది లేకుండా మనం ఈ విధంగా అయితే వాటర్ బాటిల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. మనము ఇలా కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటాం కదా, తాగేటప్పుడు ఇలా బాటిల్స్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, అలా బాటిల్స్ని అయితే వేస్ట్ అని పడేయకుండా మనము కిచెన్లోకి ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే చూద్దాము. ముందుగా అయితే బాటిల్ నేను ఇక్కడ ఈ విధంగా అయితే మనం చాకుని అయితే వేడి చేసుకొని ఈ విధంగా బాటిల్ని అయితే పై భాగంలో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, మనమైతే ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసిన తర్వాత దీన్ని మనము ఏ విధంగా యూజ్ చేయాలనేసి ఇక్కడైతే చూద్దాము. ఇక్కడ నేను ఈ బాటిల్ని ఇక్కడ పైన క్యాప్ అయితే తీసేసుకొని మనము ప్రొవిజన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, తెచ్చుకున్నప్పుడు మనము బాక్స్లో పెట్టేసిన తర్వాత మనకి డబ్బాలలో స్టోర్ చేసుకుంటానికి పెట్టిన తర్వాత కొంచెం అయితే ఎక్స్ట్రాగా మిగులుతూ ఉంటాయి కదా, అలా మిగిలినప్పుడు మనము ఇలా కవర్కి అయితే చూసారు కదా, ఈ కవర్లోకి ఈ బాటిల్ని అయితే మనము ఈ బాటిల్ పైన కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న భాగాన్ని అయితే ఈ కవర్కి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకొని మనము ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లోకి అయితే గాలి వెళ్ళటం కానీ లేకపోతే అవి మెత్తబడటం కానీ దీంట్లోకి పురుగు చీమలు పట్టడం కానీ అలాంటిది అయితే ఏమీ లేకుండా మనం బాక్సులు అయితే ఏ విధంగా స్టోర్ చేసుకుంటామో దీంట్లో కూడా మనం ఇదే విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము కిచెన్లో అయితే స్టోర్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది.
ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లేకపోతే మనం ఇలాంటి చిన్న చిన్న పర్సులు కానీ మనము బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. ప్రతిసారి మనము ఇలా జిప్ తీసేటప్పుడు కొంచెం హార్డ్‌గా ఉంటుంది. కొంచెం మనకి రఫ్‌గా ఉంటుందండి జిప్ తీసేటప్పుడు. కొంచెం ఈజీగా అయితే ఉండదు తీయడానికి. అందుకోసం అనేసి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము జిప్ ప్లేస్లోకి ఇక్కడ జిప్ అయితే వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఏదైనా మనము సోప్ అయితే యూజ్ చేసాం కదా, ఆ సోప్ని అయితే మీరు ఈ విధంగా అయితే కాసేపు ఇలా ఈ విధంగా అయితే జిప్ మీద రబ్ చేయండి. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత మీరు జిప్ని అయితే ఈ విధంగా తీసి చూడండి. మనకి ఈ టిప్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, మనకి ఎంత ఈజీగా అయితే మనం ప్రతిసారి కూడా జిప్ బాగలేదనేసి కొత్తది కొనుక్కోవటం అలా జరగకుండా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరో టిప్ అయితే చూద్దాము. ఇక్కడ మనము ఇలాంటి బామ్స్ అయితే వాడుతూనే ఉంటాం కదండి. హెడేక్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే జలుబు చేసేటప్పుడు కానీ ఇలా బామ్స్ అయితే వాడిన తర్వాత మనము ఇది కొంచెం అయిపోయిన తర్వాత మనం దీన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా వేస్ట్ అని దీన్ని పడేయకుండా మనము ఒక నిడిల్ అయితే తీసేసుకొని మనకి నిడిల్ని ఇక్కడ ఈ విధంగా వేడి చేసుకొని మనము చూసారు కదా, ఈ విధంగా అయితే సైడ్స్కి మనము హోల్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనము ఇక్కడ ఈ బాక్స్కి కింద భాగం ఉంటుంది కదా, ఆ భాగం అయితే ఈ విధంగా హోల్స్ అయితే 2 హోల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత మనకి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. మనం పిల్లలు కానీ మనమైనా సరే ఒక్కొక్కసారి వేసుకుంటూ ఉంటాము. దేనికైనా సరే సందర్భాన్ని బట్టి ఇలా ఒక మెటల్ బ్యాంగిల్ అయితే తీసేసుకొని ఈ విధంగా సిజర్ తీసుకొని ఈ మెటల్ బ్యాంగిల్ని సగానికి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్యాంగిల్ని అయితే కట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇక్కడ చూడండి, ఈ బ్యాంగిల్ని మీరు ఇక్కడ మనము హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి ఈ బామ్ డబ్బాకి, ఈ హోల్స్లోకి ఈ విధంగా అయితే మనము ఈ బ్యాంగిల్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు దీన్ని ప్రతిసారి కూడా మనకి ఇది బయటికి రాకుండా మనము కొంచెం క్రాస్గా అయితే వంపేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి క్రాస్గా అయితే రావడం లేదు. కొంచెం ప్రెస్ చేసుకొని మీరు ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా క్రాస్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఇది ప్రతిసారి కూడా బయటికి రాకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా మిడిల్ భాగంలోకి మీరు ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక హుక్ లాగా అయితే మీరు ఈ విధంగా బ్యాంగిల్ని అయితే వంపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక హుక్ అనేది తయారైపోయింది. మనము ఇలాంటి హుక్స్ అయితే బయట గమ్మున్నవి అయితే కొనుక్కొచ్చి ఇంట్లోకి అయితే పెడుతూ ఉంటాం. కీ చైన్స్ తగిలించడానికి కానీ, లేకపోతే మనము కిచెన్లోకి గరిటెలు తగిలించడానికి కానీ ఇలా మనము ఇలాంటివి అయితే కొనుక్కొస్తూ ఉంటాం కదా. అలా డబ్బులు పెట్టి కొనుక్కొచ్చే కన్నా ఈ విధంగా మీరు ఇలాంటి బాంబ్స్ ఉంటే ఎన్నైనా సరే మీరు ఈ విధంగా తయారు చేసుకొని మన కిచెన్లో కానీ, మన హాల్స్లో కానీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు ఈ విధంగా అయితే మీరు హుక్స్ లాగా తయారు చేసుకొని దీన్ని ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేనైతే కీ చైన్స్ అయితే తగిలించడానికి ఈ హుక్ను అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీరు పెట్టేసిన తర్వాత ఇక్కడ కీ చైన్స్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి. బండి కీస్ కానీ, లేకపోతే మన ఇంట్లో ఎలాంటి కీస్ అయినా సరే మనం ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము కిచెన్లో కానీ, లేకపోతే మన బెడ్రూమ్స్లో కానీ, మన హాల్లో కానీ ఈ విధంగా అయితే మనము ఇక్కడ కిచెన్స్ లాగా తగిలించుకోవడానికి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము పప్పు కుక్కర్లు అయితే వాడుతూ ఉంటాము. వాడేటప్పుడు ఒక్కొక్కసారి కుక్కర్లు అయితే మనకి కుక్కర్స్కి ఇక్కడ ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, రబ్బర్ బ్యాండ్ అయితే మనకి లూజ్ అయిపోయి ఒక్కొక్కసారి మనకి ప్రెజర్ అనేది రాకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు దీన్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్ అని పడేసే కన్నా కూడా దీన్ని మనము ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనము బయట బట్టలు ఉతికేటప్పుడు, బట్టలు ఆరేసేటప్పుడు ఈ విధంగా క్లిప్స్ అయితే యూజ్ చేస్తుంటాం. కాకపోతే మనం ఒక్కొక్క దగ్గర అయితే పెట్టాం కదండి, అన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇలా మనకి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి అన్నీ కూడా మనం తీసేటప్పుడు ఈ విధంగా పెట్టామనుకోండి, మనకి అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి. మనకి ప్రతిసారి కూడా మనము వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా అయితే మీరు ఎన్ని క్లిప్స్ అయినా సరే దీనికి ఈ విధంగా అయితే పెట్టేసుకొని మీరు ఒక దగ్గర అయితే హ్యాంగింగ్ చేసేసుకోండి. మీకు కావాల్సినప్పుడు మీకు యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాం, పిల్లలైతే తీసి పడేస్తూ ఉంటారు కదా. అలా పడేయకుండా మనకి ఇది టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయి టిప్స్ అనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సజెస్ట్ అవ్వడానికైతే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి.
ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి ఈ విధంగా రైస్ అయితే వండిన రైస్ని అయితే నేను అన్నాన్ని అయితే ఈ విధంగా ఒక కప్పులోకి ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఈ కప్పులోకి మీరు తీసుకున్న తర్వాత నేనైతే ఇలా మనకి కిచెన్లోకి ఇలా మనము బిర్యానీ బాక్సెస్ తెచ్చుకునేటప్పుడు ఇలా కర్రీస్కి అయితే ఇలా బాక్సెస్ అయితే వస్తాయి. లేకపోతే ఏదైనా స్వీట్స్ తెచ్చేటప్పుడు ఇలా మనకు బాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అలా బాక్స్ని అయితే ఒక బాక్స్ తీసుకొని దీంట్లో అన్నాన్ని అయితే నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనము బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది కదండి, ఆ హార్పిక్ని అయితే తీసుకొని ఈ విధంగా అన్నం మీద మీరు ఈ విధంగా అయితే హార్పిక్ని అయితే వేసేసుకోండి. ఈ విధంగా హార్పిక్ని అయితే వేసిన తర్వాత మీరు ఈ హార్పిక్ డబ్బాని అయితే మీరు కిచెన్లో మీకైతే ఎక్కువగా బొద్దింకలు అవి ఎలుకలు ఎక్కడగా ఎక్కువగా తిరుగుతాయి అనుకుంటారో ఆ ప్లేస్లో మీరు ఈ విధంగా ఈ డబ్బాలను అయితే ఈ విధంగా పెట్టేసేయండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ గ్యాస్ కింద అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఎలుకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, అందుకోసం అనేసి దాని కింద అయితే నేను ఈ విధంగా పెట్టేశాను. ఇది తినేసి నైట్ టైంలో మీరు ఎలుకలు అయితే చనిపోతాయి. ఈ నైట్ ట్రిప్ అయితే మీరు పిల్లలు పడుకునేటప్పుడు అయితే చేయండి. ఎందుకంటే పిల్లలు అయితే దీన్ని తీసి ఏందని చూస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు పిల్లలు పడుకునేటప్పుడు నైట్ టైంలో అయితే మీరు ఈ టిప్ని అయితే చేసి వాళ్ళు మార్నింగ్ లేస్తారు కల్లా దీన్ని అయితే ఇక్కడ నుంచి క్లీన్ చేసేయండి. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక బాక్స్లోకి అయితే ఇక్కడ కాఫీ పౌడర్ని అయితే ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే షాంపూ, మీరైతే ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూను ఈ విధంగా అయితే తీసేసుకోండి. దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఆ బేకింగ్ సోడా కూడా హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని ఒక లెమన్ అయితే మీరు ఈ క్వాంటిటీ తగ్గట్టుగా లెమన్ అయితే పిండేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా లెమన్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మీకైతే ఇప్పుడు మనము బయటికి వెళ్ళేసేటప్పుడు ఈ సమ్మర్లో మనకి ట్యాన్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా, అలా ట్యాన్ అయితే ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ ప్యాక్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకొని మీ ఫేస్ మీద మీ నెక్ మీద అయితే మీరు అప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరైతే క్లీన్ చేసుకొని చూడండి. మనకి మంచి ఫ్రెష్గా ఉంటుంది. మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కూడా కనబడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మీరు నేనైతే హ్యాండ్స్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా మీరైతే ఫేస్కి అయితే అప్లై చేసుకొని చూడండి. మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా కనబడుతుంది. మనకి మన స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మీరు ఈజీగా అయితే మన ఫేస్ మీద ట్యాన్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మన ఫేస్ ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మన హ్యాండ్ చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చాలా నీట్గా అయితే ఉంది కదా. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కొంతమందికి అయితే పళ్ళు అనేది పుచ్చిపోయి కొంచెం పళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి కదా, అలా వచ్చేటప్పుడు మీరు మనకి వెంటనే అయితే మనకి మంచి రిలీఫ్గా కావాలి అనుకున్నట్లయితే మీరు మన కిచెన్లో అయితే ఇలా లవంగాలు కానీ చెక్క అంటాం కదండి, ఆ చెక్కను ఈ విధంగా కొంచెం తీసుకొని మీరు ఇక్కడ నేనైతే ఒక 4 లవంగాలు హాఫ్ చెక్క అయితే తీసేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మీరు ఈ విధంగా అయితే మిక్స్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మీకైతే ఎక్కడ పన్ను నొప్పిగా ఉందనుకుంటారో ఆ పంటి మీద మీరు దీన్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీకైతే మంచి రిలీఫ్ అనేది వస్తుంది. మీకు ఉన్నటువంటి పంటి నొప్పి అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మీరు కొంచెం తీసేసుకొని పంటి మీద అయితే మీరు ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేయడం వల్ల మీకు పంటి నొప్పి అనేది మంచి రిలీఫ్ అయితే వస్తుందని తప్పకుండా మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా నిమ్మకాయలు అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా యూజ్ చేసేటప్పుడు మనకి వీటిని కూడా మనము ఏ విధంగా వీటిని మనం స్టోర్ చేసుకోవాలి అనేసి కదా ఇక్కడ చూసేద్దాము. ఇక్కడ మనకి నిమ్మకాయలు బయట తెచ్చుకోవాలంటే కూడా ఈ సమ్మర్లో మనకి కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా మనము తెచ్చుకొని ఒకసారి అన్నీ కూడా వాడుకోలేము కదా, కొన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేసి అయితే ఇక్కడైతే చూద్దాము. ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి ఈ విధంగా నిమ్మకాయలు తీసుకున్నాను కదా, మనము ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బా, మూత ఉన్న ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదండి, ఆ ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసేసుకొని మీరైతే ఈ డబ్బాలోకి నిమ్మకాయలు మీరు ఎన్ని పడతాయి అనుకుంటారో అన్ని నిమ్మకాయలు అయితే ఈ విధంగా వేసుకొని, లేదు అనుకుంటే మీరు పెద్ద డబ్బా అయినా సరే తీసుకొని, పెద్ద డబ్బాలైనా సరే మీరు ఈ నిమ్మకాయలని ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి మీకు నిమ్మకాయలు మునిగేంత వరకు కూడా మీరు ఈ దీంట్లోకి వాటర్ని అయితే వేసుకోండి. చూసారు కదా, ఈ నిమ్మకాయల్లోకి మీరైతే ఈ విధంగా వాటర్ అయితే వేసుకోండి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. మనకి 10 days నుంచి 15 days వరకు మనకి ఇవైతే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా మీరు వాటర్ చేంజెస్ చేసే కొద్ది కూడా మనకి నిమ్మకాయలు అయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా మనము ఒక
త్రీ డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి అయినా సరే తప్పకుండా మీరు ఈ వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మనకి నిమ్మకాయలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి. ఇక్కడ మనము కిచెన్లో అయితే కాఫీ పౌడర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మనము టీ కన్నా కూడా తొందరగా కాఫీ అయిపోతుంది అనేసి కాఫీని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా పెట్టేటప్పుడు మనం ఒక్కొక్కసారి పెద్ద ప్యాకెట్ అయితే తెస్తూ ఉంటాము. పెద్ద ప్యాకెట్ తెచ్చేట కన్నా కూడా మనము అది గట్టిగా గడ్డలాగా తయారవుతుంది అనేసి గడ్డలాగా తయారవుతుంది కదా. అలా గడ్డలాగా తయారైన అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా మనము ఇలా చిన్న ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ చిన్న ప్యాకెట్స్ తెచ్చినా సరే మనము కొంచెం యూజ్ చేస్తూ ఉంటాం. మరి కొంచెం అయితే గట్టిగా అయితే గడ్డగలా కట్టుతుంది అనుకున్నట్లయితే మీరు దీంట్లోకి ఇక్కడ చూసారు కదా, మనము సీల్ చేసిన తర్వాత దీంట్లోకి ఈ విధంగా 1/2 స్పూన్ వరకు అయితే షుగర్ని వేసి చూడండి. షుగర్ వేసిన తర్వాత మీరు చేతులతోటి ఈ విధంగా గట్టిగా అయితే రబ్ చేసుకొని మీరు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి. మనకి కాఫీ పౌడరే కాదు, హార్లిక్స్ అయినా సరే, బూస్ట్ అయినా సరే మనము ఈ విధంగా చేసామనుకోండి మనకి ఇది గడ్డలాగా కట్టకుండా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ అయితే తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మనము కాఫీ పౌడర్లో షుగర్ వేసి మనం ప్రతిసారి కూడా తాగుతూ ఉంటాం కదా. అలా ఇబ్బంది ఏమీ లేకుండా డైరెక్ట్గా మనము మిల్క్ అయితే వేసేసుకొని కలిపేసుకొని కాఫీ అనేది తాగేసేయచ్చు. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే నిమ్మకాయనైతే తీసుకుంటున్నాను. ఒకటి ఈ విధంగా తీసేసుకొని దీంట్లో మనకి చూసారు కదా, ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా. ఈ పచ్చి దాంట్లో మనకి జ్యూస్ అనేది ఎక్కువగా రాదు. అందుకోసం అనేసి ఇక్కడ మనము దీంట్లోకి జ్యూస్ ఎక్కువగా రావాలి అనుకుంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ లెమన్ని మీరు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక చాకుని అయితే తీసేసుకొని చాకుకి అయితే మీరు ఈ లెమన్ని ఈ విధంగా అయితే గుచ్చేసేయండి. ఈ విధంగా గుచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే వెలిగించేసేయండి. వెలిగించేసిన తర్వాత ఈ లెమన్ని మీరు కాసేపు ఒక 2 మినిట్స్ కూడా కాదండి, ఒక 1 మినిటే లైట్గా గోరువెచ్చగా మీరు ఈ లెమన్ని ఈ విధంగా వేడి చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా లెమన్ అయితే మీరు హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఒక 1 మినిట్ అయితే మీరు గోరువెచ్చగా దీన్ని హీట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మీరు లెమన్ అయితే హీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని అయితే స్టవ్ ఆఫ్ వేసుకొని మీరు ఈ లెమన్ని అయితే తీసేసేయండి. పక్కకు తీసేసుకున్న తర్వాత మీరు చాకుని తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మీరు ఈ విధంగా 2 భాగాలుగా అయితే కట్ చేసుకుంటాం కదండి మనం లెమన్ జ్యూస్ కోసం అయితే. ఆ విధంగా మీరు లెమన్ అయితే 2 సగాలుగా ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని నేనైతే లెమన్ జ్యూస్ పిండి చూపిస్తాను చూడండి. మనకి చాలా ఎక్కువ క్వాంటిటీ అయినా వస్తుందని, తక్కువ అయితే అసలు రాదు. చూసారు కదా, పచ్చి లెమన్లో నుంచి కూడా మనము ఎంత జ్యూస్ అనేది తీసుకోవచ్చు అనేసి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే మీ అందరికీ, మన లేడీస్ అందరికీ కిచెన్లో యూజ్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా లెమన్ మొత్తాన్ని కూడా మీరు ఒక 1/2 లెమన్ పిండితే మనకి చూసారు కదా జ్యూస్ అనేది ఎంత వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.